రజనీకాంత్ని మించిన జూనియర్ ఎన్టీఆర్ డబ్బింగ్ సినిమాలకు దిమ్మ తిరిగే రేట్లతో తెలుగు రైట్స్ ఎన్ని కోట్లు పెట్టుకున్నారు, ఎంత కలెక్ట్ చేయాలి? తార కెరీర్లోనే ఇదొక రేర్ మైల్ స్టోన్. మరి ఆ విషయాలేంటో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశ టీవీ. ఈ మధ్యకాలంలో ఒక డబ్బింగ్ సినిమా రైట్స్ కోసం విపరీతంగా పోటీ నడిచిందంటే అది కూలీ కోసమనే చెప్పాలి. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా యంగ్ సెన్సేషన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో ఈ సినిమాకి అటు తమిళ్లో ఇటు తెలుగులో మామూలు హైప్ లేదు. జైలర్ను మించి ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. రజనీ లోకేష్ కాంబినేషన్కి తోడు ఈ మూవీలో అక్కినేని నాగార్జున విలన్ క్యారెక్టర్ చేయడం మరింత హైప్ను పెంచింది. ఇది కోలీవుడ్లో ఫస్ట్ 1000 కోట్ల సినిమా అవుతుందనే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. తెలుగులో కూడా సినిమాకు భారీ వసూలు వస్తాయన్న అంచనాలతో డబ్బింగ్ రైట్స్ కోసం విపరీతమైనటువంటి డిమాండ్ ఏర్పడింది. ఏషియన్ సునీల్, సితారా నాగవంశీ, సురేష్ బాబు, అక్కినేని నాగార్జున ఇలా చాలామంది పోటీలో నిలిచారు. ఒక స్టేజ్లో నాగార్జునే ఈ సినిమా రైట్స్ను సొంతం చేసుకోబోతున్నారని టాక్ కూడా వచ్చింది. ఆ రేట్ కూడా 40 కోట్ల పైమాటే అని కూడా వార్తలు వచ్చాయి. అయితే చివరికి చూస్తే ఏషియన్ సునీల్ ఈ సినిమా రైట్స్ను సొంతం చేసుకున్నట్లు సన్ పిక్చర్స్ సంస్థ ఆఫీషియల్గా అనౌన్స్ చేసింది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం నాగార్జున ఆఫర్ చేసిన మొత్తం కంటే ఏషియన్ సునీల్ 10 కోట్లు ఎక్కువగా ఆయన రైట్స్ తీసుకున్నారట. ఆయన ఏకంగా దాదాపు 52 కోట్లకు పైగానే ఈ సినిమాను కొన్నట్లు సమాచారం. ముందు నాగార్జునకు ప్రియారిటీ ఇస్తున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ ఏషియన్ సునీల్ ఊహించని రేట్ ఆఫర్ చేయడంతో ప్రొడ్యూసర్స్ అటువైపే మొగ్గు చూపినట్లు కూడా తెలుస్తోంది. ఏషియన్ సునీల్ ఈ సినిమాకి లాభాలు తెచ్చిపెట్టాలంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కలిపి 100 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాలి. ఇది చాలా పెద్ద టాస్కే. కానీ సినిమాకు ఉన్నటువంటి క్రేజ్ దృష్ట్యా పాజిటివ్ టాక్ వస్తే లాభాలు ఖాయమనే అంచనాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా ఇన్సైడ్ టాక్ కూడా చాలా పాజిటివ్గా ఉందని తెలుస్తుంది. ఆగస్టు 14న కూలీ ఆడియన్స్ ముందుకు రాబోతుంది. అదే రోజు కూడా జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ల వార్ 2 కూడా రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక టాలీవుడ్లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్ట్రైట్ బాలీవుడ్ సినిమా వార్ 2. హృతిక్ రోషన్తో కలిసి నటించిన ఈ సినిమా తెలుగు డబ్బింగ్ రైట్స్ను టాలీవుడ్ యంగ్ ప్రొడ్యూసర్ సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ దాదాపు 90 కోట్లకు కొనుగోలు చేశారట. డబ్బింగ్ సినిమాలోనే ఇదొక హైయెస్ట్ రేట్ పలికినటువంటి సినిమాగా వార్ 2 నిలిచింది. ఆగస్టు 14గా రిలీజ్ అవుతున్నటువంటి కూలీకి వార్ 2కు మధ్య పోటీ నెలకొంది. అయితే కూలీలో రజనీకాంత్, అమీర్ ఖాన్, అక్కినేని నాగార్జున అండ్ ఉపేంద్ర వంటి స్టార్ కాస్ట్ ఉన్నారు. కానీ వార్ 2లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు హృతిక్ మాత్రమే ఉన్నారు. డైరెక్టర్ కూడా ఇక్కడి వారికి అంతగా పరిచయం లేనివాడే. కానీ వార్ 2కు అంత రేట్ పలికిందంటే అందుకు మెయిన్ రీజన్ ఎన్టీఆర్ పేరు మాత్రమేనే చెప్పాలి. తన అశేషమైనటువంటి ఫ్యాన్ బేస్తో సూపర్ స్టార్ రజనీకాంత్ను సైతం మించి స్టార్డమ్ సాధించినటువంటి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ కూడా అందరూ ఆశిస్తున్నారు. సో మొత్తంగా ఇటు కూలీ అటు వార్ 2 రెండు కూడా ఒకే రోజున రిలీజ్ అవబోతున్నాయి. 2 సినిమాలు కూడా డబ్బింగ్ సినిమాలనే చెప్పుకోవాలి. ఒక వంతు దాదాపు 52 కోట్లకు కూలీ అయితే దాదాపు 90 కోట్లకు పైగానే వార్ 2ని తెలుగు రైట్స్ సొంతం చేసుకున్నారు. సో ఈ సినిమాలు ఆల్మోస్ట్ ఇదొక 100 కోట్లు కలెక్ట్ చేయాలి. అండ్ ఈ సినిమా కూడా దాదాపు 150 కోట్ల ప్లస్ వరకు కలెక్ట్ చేస్తేనే వాళ్ళకి పెట్టినటువంటి డబ్బులు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని కూడా ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నారు. అండ్ మొత్తంగా కూలీకి అండ్ మంచి బజ్జే ఉంది. బట్ ఇవన్నీ పక్కన పెడితే ఇంతవరకు కూడా కూలీ చేసినటువంటి ప్రమోషన్స్ వార్ 2 టీం చేయలేదు. కూలీ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు ఒక్కొక్క మోషన్ పోస్టర్స్ తోటి అండ్ వాళ్ళ లుక్స్ తోటి ఎప్పటికప్పుడు సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ పెంచుతూనే ఉన్నా కానీ వార్ 2కి సంబంధించి ఒక చిన్న గ్లిమ్స్ ఏదైతే టీజర్ ఎన్టీఆర్ మీద వచ్చినటువంటి టీజర్ గ్లిమ్స్ తప్పితే ఇంతవరకు ఒక ట్రైలర్ కూడా రాలేదు. సినిమాకు టైం కూడా పెద్దగా లేదు. ఆల్మోస్ట్ అంటే ఒక 30 to 40 డేస్ మాత్రమే టైం ఉంది. బట్ ఇలాంటి టైంలో ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నారు యశ్రాజ్ ఫిలిమ్స్ అన్న టాక్ కూడా వస్తుంది. బట్ ఇంత ప్రమోట్ చేయకుండా ఇలా ఉన్నా కానీ వార్ 2కి దిమ్మ తిరిగిపోయే ప్రీ రిలీజ్ బిజినెస్ అయిపోయింది ఆల్రెడీ. కానీ కూలీతో మాట్లాడితే కూలీ ఆల్రెడీ ఎంతో ప్రమోషన్ స్టార్ట్ చేసినా ఏం చేసినా అండ్ ఇంత పెద్ద స్టార్ కాస్ట్ ఇంతమంది ఉన్నా కానీ దాదాపు ఒక 52 కోట్ల కలెక్ట్ చేసి ఒక మంచిగా ముందుకెళ్తున్న టైంలోనే బట్ వార్ 2 ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ వదలలేదు అండ్ ఎలాంటి హింట్స్ కూడా వదలకముందే సో దాదాపు 90 కోట్లు అంటే అదొక చిన్న విషయం అయితే కాదు. సో మొత్తంగా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కూలీలో ఆబ్వియస్లీ రజనీకాంత్ హీరో అండ్ ఇక్కడ వార్ 2లో హృతిక్ రోషన్ హీరో. బట్ కాకపోతే ఇక్కడ ఇద్దరు కూడా తెలుగు హీరోలే విలన్ క్యారెక్టర్స్ చేయడం అండ్ వార్ 2 అయితే కన్ఫర్మ్ కాలేదు కానీ మేబీ ఒక క్యామియో ఆర్ ఇంపార్టెంట్ రోల్ చేయడం అటు అక్కినేని నాగార్జున కావచ్చు ఇటు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు. సో ఈ ఇద్దరు కూడా కేవలం తెలుగు మార్కెట్ని బేస్ చేసుకునే ఇంత బడ్జెట్ పెట్టి కొన్నారు ప్రొడ్యూసర్స్ అన్న టాక్ కూడా వస్తుంది. సో చూడాలి మరి ఇన్ కేస్
వార్ 2 గనక దాంట్లో ఎన్టీఆర్ గనక కొంచెం విలన్ షేడ్స్ ఏదైనా కనిపిస్తే మాత్రం, లేదంటే విలన్ క్యారెక్టర్ అయితే మాత్రం డెఫినెట్గా వార్ 2 చాలా చాలా పెద్ద లాస్ చూస్తుండడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకు అనంటే జూనియర్ ఎన్టీఆర్ ఆల్రెడీ పాన్ ఇండియా స్టార్ హీరో. సో అలాంటి హీరోని ఒక విలన్ క్యారెక్టర్ పెడితే డెఫినెట్గా తెలుగు ఆడియన్స్ మాత్రం ఆబ్వియస్లీ డెఫినెట్గా యాక్సెప్ట్ చేయలేరు. బట్ ఇక్కడ ఆల్రెడీ అక్కినేని నాగార్జున క్యారెక్టర్ కుబేరా చూశారు. బట్ ఆయనకు ఉన్నటువంటి సీనియర్ హీరో కాబట్టి ఎంతో కొంత ఫ్యాన్ బేస్ కొంచెం తక్కువ ఉంది. బట్ జూనియర్ ఎన్టీఆర్కి అలా కాదు, డెఫినెట్గా ఆయన హీరోగానే చేస్తేనే చాలామంది చూసేయడానికి సిద్ధంగా ఉంటారు. బట్ విలన్ క్యారెక్టర్ చేస్తే కొంచెం ఇబ్బంది అనే చెప్పాలి. సో జైలవ్ కుశ లాంటి క్యారెక్టర్ చేశారు అంటే అందులో ఆయనే హీరో, ఆయనే విలన్. బట్ ఇందులో హృతిక్ హీరో అవుతాడు, జూనియర్ ఎన్టీఆర్ విలన్ అవుతాడు. సో కంప్లీట్గా ఆడియన్స్ మాత్రం రిసీవ్ చేసుకోవడం చాలా కష్టం. సో మరి జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ విలన్గా చేస్తే యాక్సెప్ట్ చేస్తారా? అండ్ నాగార్జున ఫ్యాన్స్ కూడా చాలామంది ఇదే డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. చాలామంది ఏంటంటే ఆయన 100వ సినిమా రెడీ చేసుకోక ఎందుకు ఈ విలన్ క్యారెక్టర్ అన్న కామెంట్స్ కూడా వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ కుబేరా కూడా కొంచెం ఆయన చేసేటువంటి క్యారెక్టర్ అది కాదు, బట్ ఎందుకో ఆయన చేయాల్సి వచ్చిందని కూడా ఉన్నారు. సో మరి ఈ 2 సినిమాల మీద మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ చేసి చెప్పండి.